ఎప్పుడైనా మీరు లయన్, టైగర్ వీటి మధ్యలో నుండి వెళ్లారా? ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనిపించిందా? ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనం హామిల్టన్ ఆఫ్రికన్ లయన్ సఫారీలో చేయొచ్చు. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి రాజు కెనడా కబుర్లు. ఈరోజు నేను మీకు మంచి అడ్వెంచరస్ స్పాట్ చూపించబోతున్నాను. ఇది అడ్వెంచర్ కూడా కాదు, ఎక్స్‌పీరియన్స్ అంటే బాగుంటుంది. ఇందులో వచ్చేసి లైవ్‌లో వైల్డ్ యానిమల్స్ అన్నిటినీ చూడొచ్చు. లయన్స్, టైగర్స్, చీతా, క్యాంగరూస్, యాక్, అమెరికన్స్ ఇవన్నీ చూడొచ్చండి. ఇంకెందుకు లేట్, పదండి చూపించేస్తాం మీకు అన్నీ. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి టికెట్స్ అన్నీ ఉంటాయి. టికెట్స్ ఎవరైనా తీసుకోకపోతే అక్కడే తీసుకోవచ్చు. అండ్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాము. ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళి పర్టికులర్ టైంకి మనం అలౌట్ చేసుకుంటే వాళ్ళు మనల్ని అలౌట్ చేస్తారు. అండ్ ఎంట్రన్స్లోనే మనకు ఒక మ్యాప్ ఇచ్చేస్తారు. ఆ మ్యాప్ రూట్లో వెళ్ళిపోవచ్చు మనం. అండ్ గైడ్ బుక్ కూడా ఇస్తారు ఒకటి. అవన్నీ చూసుకుంటూ వరుసగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క చోట ఎంటర్ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హారోబియన్ శాంచురీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అలా ప్రతి ఒక్క రిజర్వ్ దాదాపు 7 రిజర్వ్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం 7 రిజర్వ్స్ ఉంటాయి. 7 రిజర్వ్స్లో డిఫరెంట్ యానిమల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క రిజర్వ్కి ఒక పాండ్ ఉంటుంది. అలానే ఆ యానిమల్ తిరగడానికి స్పేస్ కూడా ఉంటాయండి. చూడడానికి అన్నీ చాలా బాగుంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుందన్నమాట. ఇక్కడ యానిమల్స్ని ఫీడ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఇవన్నీ చాలా వైల్డ్ యానిమల్స్, చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఓన్లీ వైల్డ్ యానిమల్స్ ఉన్న శాంచురీని చూడడానికే మనకి దాదాపు 4 అవర్స్ పడుతుందండి. మనం ఇక్కడ హరీబరీగా చూసుకుంటా ఏం రానక్కర్లేదు. ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు మనం హ్యాపీగా. స్లోగా యానిమల్స్ అన్నీ చూసుకుంటా వచ్చేయచ్చు. అండ్ 1 బై 1 ఇంత లైన్లో వెళ్తూనే ఉంటారు అందరూ. సో ఎవ్వరూ ఇక్కడ ఓవర్టేక్ చేయడం కానీ అలా ఏమి ఉండదు. ప్రతి ఒక్క రిజర్వ్లో మనకి జూ కీపర్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మ్యాండేటరీగా ఉంటూ గైడ్ చేస్తూ ఉంటారు అందరినీ. సో మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట అక్కడ. ఇక్కడ ఎంట్రీ నుండి ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ దాని ఎగ్జిట్ పాయింట్, నెక్స్ట్ దానికి ఎంట్రీ అవుతుంది. సో అక్కడ మనకి జూ కీపర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఎక్కడికక్కడ క్యాష్ అండ్ బోర్డ్స్ ఉంటాయి. ఏదో సింహం సింగిల్గా దొరికింది, మంచిగా ఫోటో తీసుకుందాం అనుకున్నారా, అదే మన లాస్ట్ ఫోటో అవ్వచ్చు. సో బీ కేర్ఫుల్, స్టే ఇన్ కార్, ఇట్ ఈస్ ద సేఫ్.
ఇందులో వచ్చేసి ప్రతి ఒక్క రిజర్వ్‌లో ఏ ఏ యానిమల్స్ ఉంటాయో అవన్నీ మనకి ముందుగానే బోర్డ్‌లో చూపిస్తా ఉంటుందన్నమాట. ఇంకా అసలైన స్పాట్‌కొచ్చేసాం. రైనోసరస్, జీబ్రా, జిరాఫీ అండ్ ఆస్ట్రిచెస్, కాంగరూస్ అవన్నీ ఒకే స్పాట్‌లో ఉంటాయండి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే మనం. లోపల మనం కార్ తీసుకెళ్ళకపోతే మనకి బస్ ఆప్షన్ కూడా ఉంటుందండి. బస్‌కి ఒక పర్టిక్యులర్ స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్‌కెళ్తే బస్ వచ్చి మనల్ని తీసుకెళ్తుందనమాట. ఇంకా బెటర్‌గా చెప్పాలి అనంటే ఎవరికైతే ఈ ఏరియా తెలియదో వాళ్ళు హ్యాపీగా బస్ పాస్ తీసుకుంటే బస్‌లో తిప్పేసొస్తారు వాళ్ళే.
నాకైతే ఇది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయిందండి. వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఇలా లైవ్‌లో దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను గూడా. సో, నాకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. మీరు విజిట్ చేయాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి రాజు కెనడా కబుర్లు. అండ్ దీని సెకండ్ పార్ట్ కూడా ఉందండి, డోంట్ మిస్. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ బీ అప్డేటెడ్. బాయ్.